మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పరకాల నియోజకవర్గంలోని మొగిలిచెర్లలోని 3 సబ్స్టేషన్లు గొర్రెకుంట, విశ్వనాథపురం, మొగిలిచెర్లలో దాదాపు 8.5 కోట్ల విలువైన సబ్స్టేషన్ల ప్రారంభోత్సవానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే మన సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడున్నటువంటి ఇతర శాసనసభ్యులు, మేయర్ గారు కూడా, చైర్మన్, కలెక్టర్, ఇక్కడున్నటువంటి ఇతర అధికారులందరి పేర్లు నేను తీసుకోలేకపోతున్నా టైం లేనందున. ప్రతి ఒక్కరికి కూడా, కాంగ్రెస్ కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చినటువంటి మన పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పరకాల నియోజకవర్గ ప్రజలకి, ప్రింట్ మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం చూస్తున్నాము, గత 10 ఏళ్లలో ఏదైతే సాధించలేదో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, వరంగల్ జిల్లాకి సంబంధించి 6,000 కోట్ల నిధులు కేవలం అభివృద్ధి కోసమే, డెవలప్మెంట్ కోసం ఇవ్వడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలని కూడా దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తుంది. ఉద్యోగస్తులకి, యువతకి సంబంధించి దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పిల్లల విషయంలో మన పరకాల నియోజకవర్గాన్ని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని కూడా ప్రారంభించబోతుంది. రాష్ట్రంలోనే 28 ప్లేసెస్లో సెలెక్ట్ చేసిన దాంట్లో పరకాల ఒకటి. అట్లా పిల్లల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. మహిళల కోసం చూసుకున్నట్టయితే ఇవాళే నేను చూశాను, 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీ కూడా అమలు చేయట్లేదని ఒక పెద్ద ఆయన అన్నాడు. కానీ మరి చేస్తున్న అభివృద్ధి పనులన్నీ వారికి కనిపించట్లేదేమో అని నాకు అనుమానం కలుగుతుంది. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణము, 2,000 యూనిట్లకి ఉచిత విద్యుత్, తర్వాత 500కి గ్యాస్ సిలిండర్, ఇట్లా చూసుకున్నట్టు పోతే ఇప్పుడు రానున్న రోజులలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కుటుంబానికి బాగు చేయడమే. అంతకుముందు 10 ఏళ్ల క్రితము ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక నియంత పాలన నుంచి ఒక ప్రజాస్వామిక పాలన రావడానికి విశేష కృషి చేసినటువంటి మన బట్టి విక్రమార్క గారు వరంగల్కి రావడాన్ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి పెద్దలు ఉండడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత స్థిరంగా, ఇంత అద్భుతంగా ఎన్నో 7 లక్షల కోట్ల అప్పులున్నా కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్యలో మన్ననలు పొందుతున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రానున్న రోజులలో కూడా ఇంకా అనేక అభివృద్ధి పథకాలు మనం చేపట్టబోతున్నాము. ఇప్పుడు 10 ఏళ్లలో వరంగల్కి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇప్పుడు పరకాలకి సంబంధించి మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కానీ, ఇట్లా చూసుకుంటూ పోతే మాస్టర్ ప్లాన్ అప్రూవల్, ఇట్లాంటి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇట్లాంటి అన్నీ కూడా ఒక్కొక్కటిగా కళలన్నీ నిజమవుతున్నాయి. రానున్న రోజులలో వరంగల్ ఒక వెలుగుల వరంగల్గా అభివృద్ధి చెందబోతుంది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తుంది. అందుకు గాను మన ఎమ్మెల్యేలందరూ కూడా పోటీపడి పనిచేస్తున్నారు. అదంతా కేవలం రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారి ఆశీర్వాదం వల్లనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన వరంగల్ని అభివృద్ధి పదంలో నడపడానికి పనికి వస్తున్నాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ మీ అందరి మధ్యలో మరోసారి మీ ముందుండడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే రానున్న రోజులలో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వరంగల్ జిల్లా ఒక గొప్ప జిల్లాగా, రెండో రాజధానిగా డెఫినెట్గా ముందు వరుస